Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. రేవంత్ రెడ్డి గారు తను అధికారంలో రావడం కోసం అంటే కాంగ్రెస్ని అధికారంలోకి తేవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారండి. సరే, ఏ హామీలు ఏ దశలో ఉన్నాయనేది పబ్లిక్ అంతా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనము ఈరోజు ఒక రైతు రుణమాఫీకి సంబంధించి మాట్లాడుకుందామండి. అసలు ఈ రైతు రుణమాఫీ గురించి మాట్లాడాలంటే అసలు రాస్తే రామాయణం చెప్తే మహాభారతం అన్నట్టుగా ఉందండి వీళ్ళ స్టోరీ. అసలు ఏం చెప్పారండి? ఎన్ని లక్షల మంది రైతులకు ఇవ్వాలి, ఎన్ని వేల కోట్ల ఖర్చు అవుతుందో చెప్పారండి. ఫస్ట్ ఇంతమందికి ఇవ్వాలని. తర్వాత ఏం చేశారు? ఇంత కాదు, ఇంత లెక్కకని మళ్ళీ తగ్గించారండి. తర్వాత ఏం చేశారు? బ్యాంకర్స్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ అక్కడికి కాదు, ఈడి వరకు అని చెప్పేసి ఇంకా లెక్క తగ్గించారండి. అది అందరికి తెలుస్తుంది ఎంతెంత తగ్గించారనేది. ఇంకా చెప్పాలంటే ఫైనల్గా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని అప్పటికి వచ్చరికి ఇంకా లెక్క తగ్గిందండి. ఇంకా అసెంబ్లీ మీటింగ్కి వచ్చే వరకు ఇంకా లెక్క తగ్గిందండి. సరే, ఆ తగ్గిన వరకైనా వీళ్ళు రుణమాఫీని మొత్తంగా చేశారా లేదా అనేది ఒక్కసారిగా మనం చూద్దామండి. ఇక రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడారంటే, నేను ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటున్నాను, అసలు ఆ గారు అనే వాటిని యూజ్ చేయడం కూడా నాకు ఎందుకో అసలు నచ్చట్లేదు. సడన్గా వచ్చింది గారు అని, రేవంత్ రెడ్డి. ఒక్కసారి రేవంతే అనుకోయ్యాం, ఓకేనా? అదేదో గారు అని సడన్గా వచ్చింది. అసలు గారు అనే వర్డ్ యూజ్ చేసేంత రెస్పెక్టబుల్ పర్సన్ కూడా కాదండి. మరి ఈ రేవంత్ ఏం చెప్పాడండి? ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేయకపోతే ఇక బాలకృష్ణ తొడలు కొట్టి సవాల్ చేస్తాడు చూడండి, ఇట్లా అట్లా సవాల్ చేశాడండి. మరి సవాల్ చేసినోడు ఏం చేశాడు అని ఆలోచిస్తే, చేసిండేమో, చేసి పీకాడేమో అనుకుంటే ఇంకా చాలామందికి చేయాలండి రుణమాఫీ. ఇక అయిపోయింది, రుణమాఫీ అయిపోయింది. ఆట్పూట్ అసలు ఎట్లా అంటే పాలాభిషేకాలు అవి ఇవి చేయించుకున్నారండి. అసలు పాలాభిషేకాలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు చేయాలి, కానీ పార్టీ పరంగా బలవంతంగా వీళ్ళు చేసుకున్నారండి. అంటే క్షీరాభిషేకం చేస్తారు కదా నెత్తి మీద పోసుకుని, అట్లాంటిది. ఏది మహాత్ముడికి, కాంగ్రెస్ పార్టీకి. నాకైతే చాలా నవ్వు వచ్చిందండి. అప్పటికి హరీష్ రావు అన్నాడు, నువ్వు ఆగస్టు 15 వరకు అందరికీ రుణమాఫీ చేస్తే నేను రాజీనామాకి కూడా సిద్ధమని. మరి చేశాడా? చెయ్యలేదండి అందరికీ. ఇంకేమంటాడు హరీష్? నువ్వు రాజీనామా చేస్తావు, చెయ్యలేదు, తోక ముడిచావు, ఇది ముడిచావు, ముడ్డి ముడిచావు. అరే అడ్డగోలు మాటలు, వాడు నోరు తెస్తేనే అడ్డగోలు మాటలు రేవంత్ గారు. ఇక అన్ని అడ్డగోలు మాటలండి. ఇక మరి తీరా చూస్తే ఆయన మాట్లాడే లెక్కలు ఒకటి ఉంటాయండి రేవంత్ది, ఆయన మంత్రివర్గం మాట్లాడే లెక్కలు ఒకటి ఉంటాయండి. మరి నువ్వు చేసావన్న రోజే ఇంకా చేసేది ఉందని చెప్పేసి నేను చెప్పింది కాదు, బట్టి విక్రమార్క గారు చెప్పారు, తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, ఇంకా మిగతా మంత్రులు కూడా చెప్పారండి. మరి ఈ సీఎంకి అసలు బుర్ర పనిచేస్తుందా లేదా అనేది అర్థం కాదండి. ఇక అయిపోయిందనంటే మాట్లాడాడు. నిన్న కాక మొన్ననండి నీ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, ఎవరు? అగ్రికల్చర్ మినిస్టర్. పేపర్లో న్యూస్ నిన్న వచ్చిందండి, అంటే మొన్న మాట్లాడి నిన్నంటే 4th అక్టోబర్ 2024 గుర్తుపెట్టుకోండి అండి. నేను ఇంట్లో ఈనాడు పేపర్ చాలా పేపర్లు చూస్తుంటాను. 2024 అక్టోబర్ 4th రోజు పేపర్లు వచ్చి 3rd రోజు మాట్లాడింది, 4th వస్తుంది కదండి. తనే చెప్పాడు కదండి, ఇంకా మేము రుణమాఫీ చేయాల్సిన రైతులు ఇన్ని లక్షల మంది ఉన్నారు అని. 22 లక్షల పైచికేమో చేశాము, ఇంకా 20 లక్షల వరకు ఉన్నారని చెప్పి తనే చెప్పాడు. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు నీ మొహము అని అడుగుతున్నాను. అసలే నీ మొహం చూడాలంటేనే అసలు ఎలా ఉంటుందంటే అసలు నువ్వు సీఎంకి ఫిట్ అయ్యే క్యాండిడేట్గా అనిపిస్తుంది. అసలు ఒక రాజుకుండే లక్షణాలు కూడా నీలో లేవు. అరే కనీసం అప్పుడైనా నేను ఇంతమందికి చేశాను, తప్పింది, చేయలేకపోయాను, ఏదో చెప్పాలి. ఏతుల మొగం లెక్క అందరికీ చేసినట్టు ఏతుల మాటలు మాట్లాడితే పబ్లిక్ అప్పట్లాగా రెడ్డిలను నమ్మేంత ఎడ్డి జనాలు, మరీ అంత ఎడ్డి జనాలు ఏం లేరండి. మళ్ళీ ఇప్పుడు మీ కోటేసినాక నియంగా ఉన్నారేమని మళ్ళీ అనిపించిందండి నాకైతే. అంటే రెడ్డి కాంగ్రెస్ నమ్మారు కాబట్టి ఎడ్డి జనాలు ఇంకా ఉన్నారనిపిస్తుంది నాకైతే. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని అందరికీ రుణమాఫీ చెయ్యి, ఓకేనా?
ఇలా జరిగింది, ఇలా ఇలా చెప్పించేయి. కానీ మొత్తం అయిపోయింది, చేసి పడేసావు. మరి రుణమాఫీ చేసావు, మరి రైతు భరోసా ఏది? రైతు భరోసా ఏది అని అడుగుతున్నాను. అసలు ఇంతకు రైతు బీమా ఉందా లేదా ప్రజలకు చెప్పు. అసలు రైతు భరోసా ఇప్పటివరకు ఇచ్చావా? లేదు. అంటే రైతు భరోసాని ఎగ్గొట్టిన డబ్బునే నువ్వు దేనికి మళ్ళించావు బాబు? నువ్వు దేనికి మళ్ళించావో తెలుసా? నువ్వు ఎక్కడికంటే రైతు రుణమాఫీకి మళ్ళించావు. ఇంకా ఇవ్వాల్సిన 20 లక్షల మందికి ఎప్పుడు ఇస్తావో నాకు అందరికీ అర్థమైపోయింది. నెక్స్ట్ ఇచ్చే రైతు భరోసా అమౌంట్ కూడా ఇలాగ ఇవ్వవు, ఆ అమౌంట్ది కూడా దీనికే మళ్ళీ ఇచ్చేసి మొత్తం చేసావంటావు. కానీ నువ్వు ఇచ్చే రైతు భరోసా ఏది? నువ్వు పెంచి ఇస్తా అన్న రైతు భరోసా ఏది? వీటికి నువ్వు సమాధానం చెప్పు రేవంత్. నేను అడుగుతున్నా నిన్ను, నా ఛానల్ త్రూ అడుగుతున్నాను. నా ఛానల్ 400 సబ్స్క్రైబర్సే కావచ్చు, కొంతమంది వ్యూవర్సే కావచ్చు. నేను ఒకరోజు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో, ఒక వీడియోలో కూడా చెప్పాను నీకు, నేను బతికున్నన్ని రోజులు నువ్వు బతికున్నన్ని రోజులు, బిడ్డ నువ్వు బతికున్నన్ని రోజులు నిన్ను నా ఛానల్ త్రూ క్వశ్చన్ చేస్తూనే ఉంటాను. నువ్వు ఏ పార్టీలో ఉన్నా క్వశ్చన్ చేస్తాను. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకో, నువ్వు ఏ పార్టీలో ఉన్నా నిన్ను మాత్రం వదిలిపెట్టాను నేను. రేవంత్ గుర్తుపెట్టుకో, ఇది నువ్వు ఏ పార్టీలో ఉన్నా నువ్వు వదిలిపెట్టాను. నేను అప్పుడప్పుడు కొద్దిగా ఏదో నా ఈ వీడియోలు చూసిన వాళ్ళందరికీ ఈ సార్ ఏదో బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నారేమో. చివరికి రేవంత్ బీఆర్ఎస్లో జాయిన్ అయినా కూడా వదిలిపెట్టాను నేను. బీఆర్ఎస్లో జాయిన్ అయినా, బీజేపీలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న, ఎక్కడ ఉండు నువ్వు బతికి ఉన్నన్ని రోజులు, నేను బతికినన్ని రోజులు నిన్ను మాత్రం నేను క్వశ్చన్ చేస్తూనే ఉంటా. నువ్వు గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా నిన్ను మాత్రం నేను వదిలిపెట్టాను. ఓకేనా? సో ఎందుకంటే నీలాంటి కుసంస్కారి అయినటువంటి వాళ్ళు, తెలంగాణ వ్యతిరేకులైన వాళ్ళని ఎప్పటికి వదిలిపెట్టకూడదు. తెలంగాణ సమాజానికి పట్టిన చీడ పురుగు లాంటి వాళ్ళు మీరు. వీళ్ళను తొలగించడానికే మనం ప్రయత్నించాలి. అందులో నేను ఎప్పటికీ ముందుంటూనే ఉంటాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ దినేష్ గంగ.